మహిళలపై కామెంట్ చేసి కామెంట్స్ను సమర్థించుకున్న శివాజీ, ఎవరికీ భయపడను, నా స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నా, ఆ 2 పదాలకు మాత్రమే సారీ చెబుతున్నా, ఆ రోజు స్టేజ్పై ఉన్న మహిళలకు మాత్రమే సారీ చెబుతున్నా అంటూ శివాజీ గారు. దీని మీద టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ ఇతరత్ర వివిధ సాక్షి తదితర మీడియా సంస్థల్లో, మీడియా పేపర్లు, వీటిల్లో, టీవీల్లో వాళ్ళు ఈయన ఇచ్చినటువంటి క్షమాపణ ఆమోదించామని చెప్పడం మీద మండిపడుతూ ఎవరు జీవిత, అలాగే ఇంకా పలువురు, నందిని రెడ్డి, అలాగే ఝాన్సీ, ఇలా వీళ్ళందరూ కూడా ఖండించారు. ఏంటి ఈ పద్ధతి అని. నిజానికి ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, కొంతమంది శివాజీకి మత్తు ఇచ్చేవాళ్ళు మరి బాలకృష్ణ గారు అట్లా ఆ మహిళలను అవమానించినప్పుడు ఎవరేం మాట్లాడలేదే అని కూడా ప్రశ్నిస్తారండి. ఇది కూడా చర్చించాల్సిన అంశమే. మరి ఇప్పుడు అసలు ఇటువంటి ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళ మీద కేసు పెట్టాలా అక్కర్లేదా? కేసు పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇట్లా బూతులు మాట్లాడితే పర్వాలేదా? మరి ఇది వీలైతే ఎక్కడ దొరికితే అక్కడ ఏదో రకంగా రాజకీయ ప్రత్యర్థుల్ని ఇబ్బందులు పెట్టాలనో, లేకపోతే జర్నలిస్టులను ఇబ్బంది పెట్టాలనో పిచ్చి కేసులన్నీ పెట్టే ప్రభుత్వాలు మరి ఇప్పుడు ఇటువంటి వాటి మీద ఎలా స్పందించాలి? మరి సినిమా వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చా? తిలక్ గారు చెప్పండి. ముందుగా శివాజీ గారి వ్యాఖ్యలు ఏమిటి? ఆ వ్యాఖ్యల మీద మహిళా నటులు కానీ ఇతరత్ర వీళ్ళు కొంతమంది ప్రముఖులు, సోషల్ ప్రముఖులు కానీ చేస్తున్న వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం కేఎస్ఆర్ గారు, రాజీవ్ గారు. శివాజీ గారు ఆయన రాజకీయాలు కానీ సినిమా రంగం కానీ చాలా మేధావిని, అందరికంటే తెలివిగలవని అనుకోవడం అనేది ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల క్రితం మొదలైంది. తెలుగుదేశం పార్టీ వాడు స్పాన్సర్ చేసి ఎప్పుడైతే గరుడు పురాణం చెప్పించారో అప్పటి నుంచి అతనికి అహంకారం తలకెక్కింది. పద్ధతిగా మహిళలు ఉండాలని చెప్పే ముందు పద్ధతిగా సభల్లో మాట్లాడనే సంస్కారం, సభ్యత ఉండాలి కదా. దాన్ని వదిలేసి నీతులు చెప్తే ఎట్లా? కాలంతో పాటు అన్ని మారుతాయి, వేషధారణ మారుతాయి, భాష మారుతుంది, అలవాట్లు మారుతాయి, అన్ని మారుతాయి. అది ఎవరి ఇష్టానికి వాడు కోర్టులు కూడా చెప్పినాయి. వస్త్రధారణ మీద ఎవరి ఇష్టానికి వాడు ఏదేయాలి తప్ప దానికి కట్టుబాట్లు ఏంటని. అందువల్ల అది ఒక స్కూల్లోనో, ఒక కాలేజీలోనో, లేదా ఒక ఆఫీసులోనో వస్త్రధారణ ఇలా ఉండాలనే ఆ కట్టుబాట్లు పెడితే అదో పద్ధతి. కానీ ఆ బహిరంగ సభల్లో ఇలా ఈ ఫంక్షన్ లో మాట్లాడటం అనేది అతని సభ్యతా సంస్కారానికి అది ఒక నిదర్శనం అని చెప్పాలి. లేదా ఈ క్షమాపణ చెబితే సరిపోతుంది అని వాళ్ళు మా సంస్థ సినిమా నటుల సంఘం వాళ్ళు కూడా చెప్పారు. ఆయన క్షమాపణ చెప్పాడు, ఇంతతో ముగిసిందని. వాళ్ళకి అలాగే ఉంటుంది. వాళ్ళకి ఏది కూడా పరిష్కారం చేయలేని సంస్థ ఏదైనా ఉందంటే ఆ మా అనే సంస్థ తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం అండి. అయితే ఎట్లా కాదు కదా, బాలకృష్ణ గారు అంతకంటే ఘోరమైన వ్యాఖ్యలు చేశారు ఈయనకి మళ్ళీ అని. మరి అప్పుడు ఆయన ఎవరు ఏం అనలేదు కదా అని కొందరు శివాజీ మద్దతుదారులు అడుగుతున్నారు. అయితే మరోవైపు నిధి అగర్వాల్ గారు ఒక వ్యాఖ్య చేశారు. హీరోయిన్ డ్రెస్సులపై శివాజీ వ్యాఖ్యలు. నిధి అగర్వాల్ పడిన ఇబ్బందిని ఉద్దేశిస్తూ మాట్లాడిన శివాజీ తాజా ఇన్స్టా పోస్ట్ పెట్టిన నిధి అగర్వాల్ బాధితులపై తప్పు పట్టడాన్ని అతి తెలివిగా అంటారంటూ పోస్ట్ పెట్టారట ఆవిడ. నటుడు శివాజీపై మహిళా కాంగ్రెస్ నేతల ఆగ్రహం. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం శివాజీకి అలవాటే, శివాజీ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న సునీతారావుట. సో ఇప్పుడు మరి బాలకృష్ణ గారు లేకపోతే ఇంకా కొంతమంది రకరకాల వాళ్ళ ఈ చేష్టలో కానీ సినిమా సన్నివేశాల్లో కూడా మరి శివాజీ గారు కూడా ఇట్లాంటి సినిమాల్లో మహిళలు అంత ఆయన చెబుతున్నట్లుగా రకరకాలుగా ఆయనకి నచ్చని వస్త్రధారణ ఉన్న వాళ్ళతో ఎప్పుడు యాక్ట్ చేయలేదా అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. మరి బాలకృష్ణ గారు లేకపోతే ఇంకోళ్ళు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా ఆయన మద్దతుదారులు అడుగుతున్న దానికి కూడా సమాధానం చెప్పాలిగా. ఇప్పుడు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల మీద మాట్లాడలేదనేది తప్పండి. చాలా మంది మాట్లాడారు, చాలా రకాలుగా మాట్లాడారు. అది శివాజీ గారికి వినపడకపోతే అది మన తప్పు కాదు. శివాజీ గారు అనలేదు అన్నమాట, ఆయన మద్దతుదారులకు అందరూ ప్రశ్నిస్తారు. మద్దతుదారులే అంటారు. ఆయన మెప్పు పొందడం కోసం ఆయన అనిపిస్తాం. నేను ఏమంటానంటే శివాజీ గారు ఎటువంటి వేషాలు వేశారు, ఎటువంటి పాత్రలో నటించారు అనే దానికంటే ఆయన వ్యక్తిగత జీవితం మీద చాలా కథలు ఉన్నాయి. దాని గురించి కూడా సభ్యత సంస్కారం మరిచి మాట్లాడాలంటే చాలా అసహ్యంగా ఉంటుంది. అందువల్ల పబ్లిక్ ఫ్యాషన్ లో మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడాలనేది, మహిళలు పద్ధతిగా డ్రెస్ చేసుకోవాలని చెప్పే ముందు ఆయన పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలి కదా. తర్వాత 2 పదాలకే సారీ చెప్పాను, మిగతా వాటికి చెప్పను, నేను కట్టుబడి ఉన్నానంటే నీకంటే మేధావి ఇంకొక సంస్కారం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో చాలా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడు. మహిళల గురించి
కించపరిచే ధోరణులు కొనసాగుతున్నాయి. వాటి పైగా గురించి స్టేజ్ కాదు, స్టేజ్ మీద ఉన్న మహిళలకు మాత్రమే సారీ చెబుతున్నానంటో ఏంటో అర్థం కాలేదు. తెలివితేటలు అది. రైట్, రాజీవ్ గారు. సార్, కేఎస్ఆర్ గారు, తిలక్ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. నమస్కారం. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమ, క్షమ, సేవ క్రైస్తవ యొక్క సారాంశం, క్రిస్మస్ సారాంశం. సమాజంలో సమానత్వం పెరగాలని, శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్వమత సద్భావన, మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం, అందరం కలిసిమెలిసి ముందుకెళ్దాం. కొద్దిగా ఇక శివాజీ గారి విషయానికి వస్తే, శివాజీ గారు సినిమా నటుడా, సామాజిక కార్యకర్త అన్నటువంటిది ముందు ఆయన ఏదో ఫ్యాక్టర్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే శివాజీ గారి మాటలన్నీ కూడా రెండు పడవల మీద కాళ్ళు వేసి మాట్లాడేటటువంటి మాటలు, వ్యవహారం కనబడుతుంది. ఆయన నిజంగా సామాజిక కార్యకర్త అయితే సినిమాల్లో జరిగేటువంటి తప్పులన్నింటినీ కూడా ఒక్క మహిళలకు సంబంధించినటువంటి వస్త్రధారణ మీద మాట్లాడడం ఏంటి, సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద కూడా మాట్లాడాలి కదా. అంటే కేవలం మహిళలను కించపరిచే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడా, లేదా ఆయన వల్ల మిగతా పురుషుల పట్ల కూడా చెడు భావన కలుగుతుంది, పురుషాహంకారం పెరిగిపోతుంది సమాజంలో అని చెప్పి మహిళా లోకం అనుకుంటుంది. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం సమంజసం కాదు. నిజంగా నిధి అగర్వాల్ గారు ఏదైతే మీరు చెప్పారో అది 100% నిజం సార్. ఎందుకంటే ఆ వీడియో చూస్తే ఎవరికైనా ఆవిడ వేసుకున్న డ్రెస్ ఓకే, ఆవిడ సినిమా తార అంటేనే అలా ఉంటారు సార్ సినిమా వాళ్ళు అంటే. అందుకే వాళ్ళ చుట్టూ సెక్యూరిటీలు, బౌన్సర్లు ఇవన్నీ, అంటే వాళ్ళు ఉన్నటువంటి ఫీల్డ్ అటువంటిది. నిజంగా లేదు అంటే ఎంటైర్ సినిమా, భారతదేశ సినిమా ఇండస్ట్రీలో తీసుకొచ్చేయండి ఒక రూలు, ఇగో లేడీస్ అంటే ఈ బట్టలే వేసుకోవాలి, మగవాళ్ళు అంటే ఈ బట్టలే వేయాలి, క్రింజ్ కామెడీ ఉండకూడదు, సినిమాల్లో బూతులు ఉండకూడదు, సినిమా వాళ్ళు ఎలాగే ఉండాలని ఒకటి తేండి, అంతే తప్ప మీకు ఇష్టం వచ్చినట్టు మైకుల్లో పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడతాం. దానికి పోయి మళ్ళీ నేను రెండింటికే సారీ చెప్తాను, స్టేజ్ మీద ఉన్న మహిళలకే చెప్తాను, ఏంటి ఇష్టం వచ్చినట్టు అంటే అతి తెలివి పెరిగిపోతే, లేదా సక్సెస్ అనే అహంకారం తలకెక్కితే, ఈ మధ్యకాలంలో 1-2 సినిమాలు ఏమో మళ్ళీ ఆ 90s బయోపిక్, లేకపోతే కోర్టు మూవీలో మంగపతి క్యారెక్టర్లో ఇలాంటివి ఏవో క్లిక్ అయ్యి మళ్ళీ అవకాశాలు రావడం మొదలు పెడితే ఇగో ఈ రకమైనటువంటి నోటికి పని చెప్పే మాటలు. రెండోది, శివాజీ అనే కాదు, మేము అడుగుతా ఉన్నాం, ఇగో శివాజీ గారు ఏదో క్షమాపణ చెప్పారు ఒకదానికో, దానికి మేము సాటిస్ఫైడ్ అని మా సంఘం వాళ్ళు చెప్పారు. సరే, దాన్ని మహిళ ఎవరైతే నటులు ఉంటారో ఝాన్సీ గారు కానీ మిగతా వారు కానీ వాళ్ళంతా ఖండించారు, వ్యతిరేకించారు. అయితే నేను అడుగుతున్నా, ఏ రోజైనా బాలకృష్ణ గారు ఇలా బహిరంగంగా క్షమాపణ చెప్పారా? మా సంస్థ చెప్పించిందా? బాలకృష్ణకు ఒక రూలు, శివాజీకి ఒక రూలా? ఇది కూడా ప్రశ్నోత్పన్నం అవుతుంది. సో బాలకృష్ణ లాంటి వ్యక్తే మహిళలు కనబడితే పార్లమెంట్ భాష మాట్లాడేటువంటి మాటలు, ఆ రకమైనటువంటి మాటలు బాలకృష్ణ మాట్లాడితే దాన్ని స్ఫూర్తిగా శివాజీ గారు తీసుకున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు కదా రాజకీయంగా. కాబట్టి ఏదైనప్పటికీ శివాజీ గారు ఈ నోటు దురుసుతనం తగ్గించుకుని బహిరంగంగా బేషరతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. వస్త్రాలంకరణ మీద సలహాలు, సూచనలు ఏమన్నా ఉంటే మీ సినిమా రంగం ఉన్నదే అందుకు, మీ సినిమా రంగం ద్వారా చెప్పండి. అందులో తప్పులు ఉంటే మీకు ఇచ్చేటటువంటి యూ సర్టిఫికెటో ఏ సర్టిఫికెటో దానికి సంబంధించి సినిమా వాళ్ళు తెలుస్తారు. ఆ సర్టిఫికేషన్ అనేటువంటిది మీకు ఉంటుంది. కానీ అది మానేసి చేతిలో మైక్ ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి తానేదో ప్రపంచ మేధావులా బిల్డప్ ఇస్తూ తానేదో నీతిమంతుల్లా సూక్తులు చెప్తామంటే అది ఈ సమాజంలో చెల్లుబాటు అవ్వదు. శివాజీ గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. రైట్, పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే సార్, నమస్తే, మాట్లాడండి. సార్, గరుడ పురాణం శివాజీ అంటారు సార్, ఆయన మామూలు శివాజీ కాదు. గరుడ పురాణం శివాజీగా ఫేమస్ అయ్యాడు. గరుడ పురాణంలో ఆయన నీతులు చెప్పేటటువంటి చాగంటి కోటేశ్వరలాగా ఆయన నీతులు చెప్పే కార్యక్రమం కొన్నాళ్ళు పెట్టారు. మరి ఈ మధ్య మానుకొని మన సినిమాలు చేస్తున్నారు. నీతులా అవి ఊరికి అబద్ధ ప్రచారాల? గరుడ పురాణం అంతా అబద్ధాలే కదా, ఏది జరిగిపోద్ది ఇదే జరిగిపోద్ది అన్నది కుక్కిడి పురాణం. పెద్ద ఇది కదా. ఇప్పుడు ఆయన బాలకృష్ణకి పోతే ఈయన యాంకర్ ఉన్నాడు కదా సాంబశివరావు టీవీ, వద్దులే వాళ్ళ గురించి మనకెందుకు పోనిద్దరు. ఆయన ఇక వాళ్ళందరికీ వారసులు సార్, ఇతను వీళ్ళందరూ కూడా వారసులు. ఓహో, అతను కూడా అసభ్యంగా మాట్లాడాడు అన్నది ఆ టీవీలో. ఓకే, వద్దొద్దు, చెప్పొద్దు, దయచేసి చెప్పొద్దు. అందుకే ఆయనకి ఆ ఇంటి పేరు పెట్టి ఆ ఇంటి పేరు అదే అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. మనం అటువంటి వాటిని కూడా సమర్థించకూడదు. కానీ బట్ వాళ్ళు రియలైజ్ అవ్వట్లా, పైగా వాళ్ళు నీతులు చెబుతారు, అది విశేషం. రైట్, మరో అంశంలోకి వెళదాం. కదిరిలో లోకేష్ కుట్ర బూమ్రాంగ్.
గర్భిణీ ఘటనను వక్రీకరించి వైసీపీపై నింద వేశారు. నిందితుడిగా చెబుతున్న అజయ్కి వైసీపీతో సంబంధమే లేదు. అజయ్ జనసేన కార్యకర్తని ఆ పార్టీ నేతలే ధృవీకరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి అరాచక పాలనకు మరో నిదర్శనం అంటూ ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రెచ్చిపోదాం, రచ్చ చేద్దాం. గర్భిణీ దాడి కేసులో కొత్త ట్విస్ట్. నిందితుడు అజయ్ దేవ్ జనసేన కార్యకర్తగా గుర్తింపు. అలాగే లోకేష్ బొక్కబోర్లా పడ్డారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వెళ్ళారట. గ్రామాభివృద్ధికి ఇస్తామన్న 50 లక్షలు ఏవి సార్ అని అడిగారట. అక్కడ జనసేన కార్యకర్తలు వాళ్ళు పోటీలు పడి కొట్టుకున్నారట కుర్చీలు విసిరి. అయితే ఇక్కడ నాకు ఈ విషయంలో ఎల్లో మీడియా నిన్న ఫస్ట్ పేజ్ వేసింది. అదేదో పెద్ద వార్త, సంచలన వార్త అన్నట్టుగా వేసింది. మరి ఇవాళ అసలు వార్త అసలు వైసీపీ కార్యకర్తే కాదు ఆ కుర్రాడు అనేది ఎందుకు మరి ప్రముఖంగా వేయలేదు? లోపల ఎక్కడ వేశారా, జిల్లా పేజీలో వేశారో లేదో నా దృష్టికి రాలేదు. కానీ బట్ ఎందుకు వేయలేదు? ఇది తప్పుడు వ్యవహారం కాదా? అలాగే ఇంకొక డౌట్ వస్తుంది నాకు. తిలక్ గారు చెప్పండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు కొట్టారని చెప్పి ఆయన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసు పెడితే ఒక పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు, కొందరిని సస్పెండ్ చేశారు, ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు ఓపెన్గా ఒక వ్యక్తిని అతను తప్పు చేశాడా, తప్పు చేసి ఉండొచ్చు, కాదని మనం అనక్కర్లేదు, అది వేరే విషయం, అది కోర్టు కదా నిర్ణయించాల్సింది. అతన్ని పోలీసులు కొట్టుకుంటూ వెళితే మరి ఇప్పుడు ఆ పోలీసుల మీద చర్య తీసుకుంటారా లేదా? లేదు, రఫా అని బోట్లు పెట్టారని చెప్పి అతన్ని అరెస్ట్ చేయటం ఇవన్నీ చాలా చేశారు కదా. మరి కాళ్ళు ఎరగొట్టండి, కీళ్ళు ఎరగొట్టండి, ట్రీట్మెంట్ ఇచ్చింది అని చెప్పి చాలా తీవ్రమైన పదపజాలం వాడిన పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్లు కాదా? 2 సార్లు రఫా అంటా ఉన్న లోకేష్ తప్పు చేసినట్లు కాదా? లోకేష్ అంతా పైశాచిక పాలనని ఆయన జగన్ గారిని ఇదేం పైశాచికం అని అడిగారట. మరి రాష్ట్రంలో జరుగుతున్న పైశాచిక ఘటనలన్నిటికీ కూడా ఆయన స్పందిస్తే బాగుంటుందిగా, టీడీపీ వాళ్ళు చేసే వాటి మీద. మరి ఇప్పుడు ఇది పైశాచికం కింద వస్తుందా, రాదా? సో ఇప్పుడు పోలీసుల మీద రఘురామకు ఒక న్యాయం, ఇంకోళ్ళకి ఈ కుర్రవాడు అజయ్ అన్నతనికి సామాన్యుడు కాబట్టి అతను ఇంకో న్యాయమా? పవన్ కళ్యాణ్ గారు ఈ కాళ్ళ భాష చివరికి జనసేన అభిమానికే కొంప ముంచిందా? వైసీపీ అనుకుని పోలీసులు ఇష్టారాజ్యంగా కొడుతున్నారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అవుతుందా, అవదా? ఈ పరిణామాల మీద మీ కామెంట్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తే ఆయన కీళ్ళని కొడతాడు, కాళ్ళని కొడతాను ఈ మాటలని చెప్తాడు. అయితే ఆయన ఆచరణలోకి వచ్చేటప్పటికి ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం చేసినా కానీ కూటమి కోసం భరించాలంటాడు. అందువల్ల జనసేన వాళ్ళని కొట్టినా కానీ ఆయన ఏం పట్టించుకుంటాడని నేను అనుకోను. అలాగే కేసులు పెట్టినా పట్టించుకోవడం. రెండోది ఆయన భాష వరకు చూస్తే ఇప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు ఒకటి. రెండోది మెడికల్ కాలేజీల అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం, డైవర్ట్ చేయడం కోసం ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు. రెండోది ఆయన నమ్ముకున్నటువంటి కులం కొంచెం డిఫరెన్స్ వస్తున్నాయి ఆయన వ్యవహార శైలి మీద. దాన్ని మళ్ళీ రెచ్చగొట్టడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నంలాగా కనిపిస్తుంది తప్ప మరొకటి అని నేను అనుకోవటం లేదు. ఆయన భాష విషయానికి వస్తే సరే, భాష విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా లోగడ అలాగే మాట్లాడారు, లోకేష్ గారు అలాగే మాట్లాడారు. ఇప్పుడు భాష రఫ్ అని పోస్టర్ పెట్టినందుకే చాలా తీవ్రమైనటువంటి నేరం జరిగిపోయినట్టు రోజు ప్రచారం చేస్తారు కదా. నీ కాళ్ళు ఎరగొడతాం, కీళ్ళు ఎరగొట్టండి, అది చేయండి, ఇది చేయండి అని ఓపెన్గా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి లేదా ఇంకొక మంత్రి లేదా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అది చట్టవిరుద్ధం కాదా? మరి అది శిక్షార్హం కాదా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ పోలీసుల దగ్గరికి వచ్చేప్పటికి మీకు ఒక మాట చెప్పాలండి. డీజీపీ గారు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని మీకు రిప్రజెంటేషన్ ఇస్తామని వెళితే గంట సేపు కూర్చోబెట్టి ఆయన కలవకుండా వెళ్ళిపోయాడు. ఆయన అపోజిషన్ వాళ్ళని కలవడానికి ఒకసారి 2-3 సార్లు జరిగింది అట్లా. ఆయన అపోజిషన్ వాళ్ళని కలవడానికే ఇష్టపడలేదు. ఇక అధికారంలో ఉన్న వాళ్ళ మీద కేసులు ఏం పెడతారు? ఆయన మౌనంగా ఉంటారు, ఏ సంఘటన జరిగినా మాట్లాడరు. కేసులు పెట్టనివ్వండి, మనం ధర్మంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది తప్ప కాదా? లోకేష్ గారిది పైశాచికమా అని వైసీపీ వారు అంటున్నారు. పాశవికమా కాదా, పైశాచికమా కాదా? ఇది అటవిక పాలనని కొందరు విమర్శిస్తున్నారు. చివరికి ఏపీని ఆటవిక పాలనగా మార్చారా అన్నదానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందా, నిలవదా? బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితి ఏపీలో తప్ప ఇంకెక్కడ చూడం కదా. మీకు మొదటి నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద పెడుతున్న కేసులు, హత్యలు జరిగినా కానీ బాధితుల మీదే కేసులు పెడుతున్నారు. మీకు లేటెస్ట్ గా చెప్పాలంటే, సరే ఎక్కువ చాలా ఉదాహరణలు ఉంటాయి, లేటెస్ట్ గా చెప్పాలంటే
గుమ్మడి సంధ్యారాణి గారు అనే మంత్రి గారు మహిళను వేధిస్తున్నారనే ఫిర్యాదు అందితే చివరికి ఆ బాధితులన్నీ అరెస్ట్ చేశారు కదా. అవును. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటే అదొక నిదర్శనం కదా. తోలు తీస్తా అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఏం తోలు తీస్తున్నాడు? ఇదే మహిళల జోలికి వెళ్తే అదే ఆఖరి రోజు అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆఖరి రోజు అయిందా? బాధితురానికి ఆఖరి రోజు అయింది జైల్లోకి వెళ్ళడానికి. అందువల్ల ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి వేరే వాళ్ళు చెప్పక్కర్లేదండి. చాలా ఎంత అరాచకంగా ఉందనేది మాటల్లో చెప్పడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు కదిరి ఇన్సిడెంట్ లో లోకేష్ కుట్ర బూమ్రాంగ్ అయిందని వైసీపీ నేతలు సతీష్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ఓపెన్ గా చెబుతున్నారు. అందరూ ఆశ్చర్యపోయే విధంగా అతని ఆ కుర్రాడి సోదరే చెప్పింది, మా వాడు జనసేన, అతను కూడా వేసుకున్నాడు, పచ్చబొట్లు కూడా వేసుకున్నాడు అన్ని ఓపెన్గా చెప్పింది. ఇప్పుడు ఏం మాట్లాడతారు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు? కనీసం మద్దతుకు కూడా రాని పరిస్థితి. ఆ ఎంపీటీసీఏ బెటర్ అనిపిస్తున్నాడు కదా. ఖచ్చితంగా ఇది అన్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ గారి కంటే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీఏ బెటర్ అనుకోవాలా ఈ కదిరి ఇన్సిడెంట్ చూసిన తర్వాత? పవన్ కళ్యాణ్ కంటే ఆ పార్టీలో చాలా మంది బెటర్ అండి. ఆయన పొరపాట్లైనా జరిగితే అసలు మాట్లాడదు, మౌనంగా ఉంటాడు. సందర్భం సమయం లేకుండా అసలు అనవసరమైన విషయాన్ని తీసుకొచ్చి ఎక్కువ మాట్లాడతాడు. అందువల్ల ఆయన ఆయన రాజకీయ నాయకుడు ఏంటండి నాకు అర్థం కాదు. ఆయన మాట, భాష, వ్యవహార శైలి అన్నీ కూడా, ఆయన పనితీరు అన్నీ కూడా వివాదాస్పదమే కదా. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వ్యవహార శైలి కూడా వాళ్ళు భిన్నమైనటువంటి వైఖరులు ఎలా అవలంబిస్తారంటానికి ఇప్పుడు జనసేన వైసీపీ కార్యకర్త అని చెప్పి జనసేన అని చెప్పారంటున్నారు. మీకు మొదటి నుంచి చెప్తాను. ఇప్పుడు మొదట్లో ఒక విషయం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లిళ్ళు చేసుకున్నారంటే తప్పు పట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఎన్టీ రామారావు 2 పెళ్లిళ్ళు చేసుకుంటే ఎందుకు తప్పు పెట్టారు? వద్దులేండి, ఆ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే మళ్ళీ మీ మీద కేసులు పెడతారు. నేనేం మాట్లాడలేదు, నా మీదకి వస్తారు. ఈ గోల్ మనకి నేనేం తప్పు మాట్లాడలేదండి. అనవసరం అండి. ఎందుకంటే నేను మీ తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను మీతోటి. ఆ విషయాల్లోకి వెళ్ళమాకండి. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఆ ప్రభుత్వం ఎలా ఉందో మీకు తెలుసు కదా. మళ్ళీ అనవసరంగా అటువంటి విషయాల్లోకి వెళ్ళి మీరు ఇబ్బంది పడొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సరే, మీరు ఇబ్బంది అంటున్నారు కాబట్టి నేను మాట్లాడను. ఇప్పుడు రాష్ట్రంలో అరాచకమైన పాలన ఎలా ఉందనేది అందరికీ తెలిసే రహస్యం అది. ఇప్పుడు మీకు లోకేష్ గారి పిఏ సాయంత్రం కూడా గెస్ట్ హౌస్ రమ్మన్నాడు ఒక అమ్మాయి తెలుగుదేశం ఆఫీస్ ముందు ధర్నా చేస్తేనే అరెస్ట్ చేయలేదు కదా. ఆ పిఏని అరెస్ట్ చేయరా? ఇవాళ గుమ్మడి సంజయ్ రాణి అని పిఏ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఈ కేసులో 2 పాయింట్లు సమానం చెప్పండి. ఒకటి, రఘురామ కేసులో పోలీసు పెద్ద పెద్ద ఆఫీసులనే అరెస్ట్ చేశారు కదా, సస్పెండ్ చేశారు కదా. మరి ఇప్పుడు ఈ కుర్రాడి కేసులో మరి పోలీసుల మీద చర్య తీసుకుంటారా లేదా? ఇకనైనా లోకేష్ ఈ రెడ్ బుక్ దిక్కుమాల అరాచక పాలనకి ఇటువంటి తనకే బూమ్రాంగ్ అయిందన్న సంగతి అర్థం చేసుకుని కొంచెం హుందాగా, కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటారా, ఉండరా? ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మనల్ని మనం ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి నచ్చట్లేదని చెప్పేసి అన్నారు. ఆయన చిత్తశుద్ధితో ఆ మాట అన్నారని నేను అనుకోవట్లా. ఆయన చిత్తశుద్ధితో అంటే మరి చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి కదా, చాలా పనులు వెనక్కి తీసుకోవాలి కదా. అలా జరగట్లేదు, ఆయన తీసుకోవట్లేదు. రెండోది లోకేష్ గారు కూడా రెడ్ బుక్ లో 3 పేజీలు అయిపోయినాయి అంటున్నారు, 3 పేజీలు మాత్రమే అయినాయి అంటున్నారు. అంటే వాళ్ళు ఏమాత్రం చిత్తశుద్ధితో మాట్లాడట్లేదు, ఏమాత్రం వెనకడుగు వేసే ఆలోచనలు లేరు. వాళ్ళు అధికారం అనేది బాగా తలకెక్కి దూకుడుగా పెడుతున్నారు. అది గతంలో ఎంత దూకుడుగా వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారనేది వాళ్ళు గమనించాలని గుర్తు తెచ్చుకోవాలి కదా. రైట్, ఓకే. రాజీవ్ చెప్పండి, ఈ కేసులో ఇప్పుడు చివరికి తెలుగుదేశం మీడియా ఎక్కడ అసలు కిక్కురు మనకుండా అయిపోయింది. లోకేష్కి బూమ్రాంగ్ అయినట్లా కాదా సతీష్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్లుగా? పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ తన కాళ్ళు ఎరగొట్టమంటే చివరికి తన పార్టీ వాళ్ళ కాళ్ళు ఎరగొట్టారు, పోలీసులకు ఎరగొట్టడం అంటే లాఠీలతో కొట్టారు. సో ఇప్పుడు పోలీసుల మీద కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఆయనకంటే ఎంపీటీసీ చాలా పార్టీలకు అతీతంగా మాట్లాడాడు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ మాత్రం కూడా ఏమయ్యా ఇట్లా అన్యాయంగా కొడతారా అని కూడా అడగలేదు కదా. ఆయనే ఎంకరేజ్ చేసినట్టు కదా పోలీసుల్ని, అరాచకం చేయండి అని, కాళ్ళు ఎరగొట్టండి, కీళ్ళు ఎరగొట్టండి అని. అవేమీ తప్పు కదా. మీరు అతను ఎవరో ఒకతను రఫా అని పెడితే అది పెద్ద సమస్యగా మార్చారు కదా. మరి ఇప్పుడు ఇంత ఓపెన్గా ఇంత అరాచక భాష మాట్లాడుతున్నా కూడా అది వాళ్ళు మాట్లాడొచ్చా? సో ఇప్పుడు కదిరి ఇన్సిడెంట్ అనుభవం ఏం చెప్తోంది సార్? ఒకటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయం వాళ్ళ వ్యవహారం పచ్చ మీడియా ఎలా చేస్తుందంటే
నిజం గడప దాటొచ్చేలోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చేస్తుంది. ఆ రకంగా అక్కడ జరిగినటువంటి ఘటన ఒకటి, సంఘటన ఏదైనా, గొడవ ఎక్కడైనా రాజకీయం చేద్దాం, వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లుదాం, రచ్చ చేద్దాం, విష ప్రచారం చేద్దాం. ఇదే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పచ్చ మీడియా యొక్క పొలిటికల్ మోటో. ఎక్కడ ఏం జరిగినా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదించేయడం, తెల్లారు లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేయటం. అయితే వాస్తవాలు నెమ్మదిగా అయినా బయటకు వస్తాయి. ఈ రోజు మీడియాకి కౌంటర్ గా సోషల్ మీడియా అనేటువంటిది ఒకటి రావటం, వాస్తవాలు మరింతగా ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఈ సోషల్ మీడియా లేకపోయి ఉంటే మేమందరం ఏమైపోదాం అన్నటువంటి భయం కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు చెప్తున్నా అంటే ఆ సంఘటన 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి తగాదా. ఆ అబ్బాయి జనసేన పార్టీ కార్యకర్త, జనసేన పార్టీ నాయకుల యొక్క ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి చాలా మందిని గెలిపించుకున్నటువంటి వ్యక్తి. ఆ ఎవరు మన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఇది వాస్తవం. అయితే ఆ 2 కుటుంబాల మధ్య తగాదా జరిగింది. ఆ తగాదాలో ఒక గర్భిణి తోపులాట, ఆవిడెవరో కింద పడ్డారు. ఇది జరిగినటువంటి సంఘటన. కానీ దాన్ని ఇమీడియట్ గా తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గర్భిణి మీద దాడి చేశారు, గర్భిణి మీద హత్యాయత్నం చేశారు అన్నట్టులాగా రాస్తూ బ్యానర్ ఐటములు పెట్టి ఆ కుర్రాన్ని పట్టుకుని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ, అంటే స్టేషన్ లో ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తే కనీసం ఆ అబ్బాయి నడలేకపోయిన పరిస్థితి ఉంటుంది. స్క్రీన్ మీద విజువల్స్ కనబడుతున్నాయి కదా. నేను పోలీస్ శాఖను కూడా అడుగుతున్నా, నిజంగా అది కుటుంబం మధ్య తగాదా అయితే మీరు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, లేదా నిజంగా దాడి జరిగితే కేసులు పెట్టచ్చు, ఇరు వర్గాల్ని బైండ్ ఓవర్ చేయొచ్చు, వారి యొక్క ఇది అని కోర్టులో తేల్చుకోవచ్చు. అంతే తప్ప కాదు ఇక్కడ అమర్ అన్న కౌన్సిలర్ ఎంపీటీసీ చాలా ఓపెన్ గా చెప్పాడు కదా, పైనుంచి వచ్చిన ఒత్తిడి అని చెప్పి దాని తగ్గట్టే లోకేష్ గారు ఇదేం పైసాచుకొని జగన్ గారికి అంటగట్టడం, జగన్ గారి దాకా తీసుకెళ్ళటం. సో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు ఎరగొట్టండి కీళ్ళు ఎరగొట్టండి అన్నాడు కదా, వైసీపీ వాళ్ళని అనుకుని వాళ్ళందరి మీద దాడులు చేయమని చెబుతున్నాడు కదా ఆయన. సో ఇప్పుడు పోలీసులు తప్పు చేసినట్ల, లోకేష్ పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్లా? లేదు. ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లో ఉంటే నేను చెప్పిన ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు జరిగినటువంటి ప్రాసెస్ ఎవరి రాజ్యాంగంలో? రెడ్ బుక్ రాజ్యాంగంలో జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడు అన్న అనుమానం వస్తే చాలు, ఓ ప్రచారాన్ని లేపి అమాయకుల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ముద్ర వేసేసి వాళ్ళని చితక్కొట్టేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ, ఇదిగో ఇది మా ప్రభుత్వం, మేము కీళ్ళు ఎరగొడతాం, కాళ్ళు ఎరగొడతాం అన్నాం, ఎరగొట్టి చూపించాం అని చెప్పి ప్రజలకు తన బిల్డప్ రాజకీయాల కోసం అమాయకుల్ని బలి చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పాము తన గుడ్లు తను తింటదని సామెత ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీ నాయకుల్ని, తన సొంత పార్టీ కార్యకర్తలనే ఈ రోజు ఆయన అన్నటువంటి పీకుడు భాషకు బదులుగా ప్రతీకగా కనిపిస్తూ వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులే నలిగిపోతున్నారు. తెలుగుదేశం వాళ్ళు బాగానే ఉంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆ జనసేన తాలూకా ఎంపీటీసీ ఈజ్ ఫార్ మోర్ బెటర్ దాన్ పవన్ కళ్యాణ్, నో డౌట్. ఉన్న నిజాన్ని ఒప్పుకునేటటువంటి స్థైర్యం కావాలి ఏ రాజకీయ నాయకుడికైనా. అందులో ఆ ఎంపీటీసీ చాలా గొప్ప పవన్ కళ్యాణ్ గారు కన్నా, ఎందుకంటే చెప్పాడు ఆయన, అతను మా కోసం పనిచేశాడు, మా జనసేనోడు అని. అయినప్పటికీ ఏమైంది, వీళ్ళ తాలూకా ప్రచార యావ కోసం ఆ కుర్రోడిని కాళ్ళు ఎరగొట్టినట్టు కొట్టేసి నడి రోడ్డు మీద నడిపించారు. నేను ఒక న్యాయవాదిగా కూడా చెప్తున్నాను సార్, పోలీసులు ఆర్ నాట్ అల్టిమేట్ ఆర్ సుపీరియర్ పవర్స్. మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలని మీరు దుర్వినియోగం చేస్తే మిమ్మల్ని కంట్రోల్లో పెట్టే బాధ్యత నల్ల కోట్లు తీసుకుంటే తస్మాత్ జాగ్రత్త. పోలీస్ యంత్రాంగానే చెప్తా ఉన్నా, కొట్టేటటువంటి అధికారం మీకు లేదు. ఆ రకంగా మీరు నడి రోడ్డు మీద నడిపించారే, అది చాలా తప్పది. ఆ అబ్బాయి ఒక దళితుడు, మీ మీద ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టకూడదు పోలీస్ శాఖ చెప్తున్నా. ఏదో ఊరికే ప్రెజర్స్ వస్తున్నాయని లోకేష్ గారు చెప్పారనో మరొకరు చెప్పారనో మీరు మీ పరిమితికి మించి ప్రవర్తిస్తే భవిష్యత్తులో చట్టపరమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోక తప్పదు. చట్టం నుంచి ఉత్పన్నమైనటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. పోలీసు వ్యవస్థని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలని చెప్పి నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రకమైనటువంటి మీడియా స్టంట్లకో, పిఆర్ స్టంట్లకో, ప్రెజర్స్ కో మీరు చేస్తే తర్వాత ఇబ్బందులు పడేది మీరే. ఇది తప్పిది. రెండోది, ఇది ప్రచార యావ పిచ్చికి పరాకాష్ఠకెళ్ళి ఈ రకమైనటువంటి వ్యవహారం సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నా, ప్రస్తుతానికి ఆయన మొన్న మాట్లాడినటువంటి భాష చూస్తే ఒకంత నాకు ఆశ్చర్యం కలిగింది. నాకే కాదు, సగటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకో, కార్యకర్తలకో, సామాన్య ప్రజలకో ఎవరికైనా భాష నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారి భాష అని చెప్పి ఆయన స్థాయిలో కాకుండా ఆయనకన్నా కొంచెం తక్కువ స్థాయిలో అన్నా మా బోటోరో ఇంకో మాజీ మంత్రులు ఎవరన్నా ప్రతిఘటిస్తే దాన్ని వెంటనే తీసుకొచ్చి బురద పూసేసి ఓ రాజకీయం చేసి ఒక డైవర్షన్ చేసి ఆయన అన్న మాటలు అది ఒక రాజకీయ వ్యూహం. మమ్మల్ని రెచ్చగొట్టి మాతో మాట్లాడించాలనుకుంటారు. మేము మాట్లాడితే మా భాష మీద మాట్లాడినటువంటి వ్యక్తుల మీద దాడి చేస్తా ఉంటారు రాజకీయంగా. కానీ మేము చెప్తా ఉన్నాం,
మేము చాలా సమంజసంగా ఉన్నాం, చాలా ఓర్పుగా మా నాయకులు చెప్పినటువంటి మంచి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా పద్ధతిగా వెళ్ళాలని ఆయన చెప్పినటువంటి మాటల్లో మేము నడుస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ పీకుడు భాష తగ్గించుకుని సరళమైనటువంటి గౌరవప్రదమైనటువంటి భాషలో మీరు మాట్లాడుతూ మంచి చేయిస్తే మంచిదే తప్పితే మీరు మీ జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులు చెప్పచ్చు 15 ఏళ్ళు కలిసి ఉందాం, గిలితే గిలిచుకుందాం, తంతే తన్నించుకుందాం, తిడితే తిట్టించుకుందాం, కానీ జెండాలు మాత్రం వదలొద్దు అని మీరు చెప్పచ్చు. అది మీ యొక్క అసమర్థ నాయకత్వానికి ప్రతీకగా వాళ్ళు అనుకోవచ్చు, తప్పులేదు. అంతే తప్ప మీరు వచ్చి మమ్మల్ని ఏదో పీకేస్తాం లేదా ప్రజలను ఏదో పీకుడు భాష మాట్లాడతాం అంటే అది మీ పదవికి మీ స్థాయికి అది ఇప్పుడు పద్ధతి, అది పద్ధతి కానే కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవ్వచ్చేమో కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు, అధికారం చేతిలో ఉన్నప్పుడు నోరు చాలా అదుపులో పెట్టుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని నా పెద్దలు చెప్తారు. కాబట్టి ఏమిటంటే మీరు ఆ భాష మార్చుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి నేను హితవు పలుకుతా ఉన్నా. రైట్. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఇలాంటి చిల్లర రాజకీయాల్లో అనవసరంగా మా లోకేష్ గారి టీము బహుశా ఆయన డైరెక్ట్గా చేశాడు, లేకపోతే ఆయన టీం ఎవరన్నా ఉత్సాహంగా ఇట్లాంటి పనికిమాలిన ఇష్యూస్ని కూడా తీసుకెళ్ళి జగన్ గారికి అంటగట్టొచ్చని పిచ్చితనంతో చేసి చివరికి లోకేష్ గారి పరువు తీశారో లేకపోతే లోకేష్ గారు స్వయంగా ఆయనే తీసుకున్నారో తెలియదు కానీ బట్ ఇట్లాంటి చిల్లర రాజకీయాల్లోకి వచ్చి దెబ్బతినొద్దు అని చెప్పడం తప్ప మనం ఏం చేయగలుగుతాం? అయినా సరే వాళ్ళు అదే చిల్లర రాజకీయాలు నడపడం, అదే ఈ దౌర్జన్యపూరిత హింసాకాండ రాజకీయాలు వాళ్ళు చేసి ఎదుటి వాళ్ళ మీద రుద్దటం, ఇవన్నీ మానుకుంటే రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి, వాళ్ళ నాయకత్వానికి కూడా గౌరవం వస్తుంది. లేకపోతే ఏమవుద్ది, చివరికి అందరి దృష్టిలోనూ లోకేష్ ఒక విలన్గా మారుతున్నాడని సంగతి ఆయనకు అర్థం కావట్లా. మనం ఏం చేస్తాం ఇప్పుడు? మరి వాళ్ళకు ఆయన తండ్రి గారికి తెలిసి ఈ విషయాలని, కానీ ఆయన కూడా ఎందుకు చెప్పలేకపోతున్నాడో అర్థం కావట్లేదు. ఇట్లాంటి పనికిమాలిన ఇష్యూస్లో జోక్యం చేసుకోవడం ఏంటి, దాని మీద కామెంట్ పెట్టడం ఏంటి? ఇప్పుడు చివరికి బూమ్రాంగ్ అయితే నోరు విప్పలేని పరిస్థితి. ఎల్లో మీడియాని నమ్ముకుని ఫస్ట్ పేజ్ వేయించారు, ఏమైంది? ఎల్లో మీడియా కిక్కురు మనలేదు. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలుసు. పైకి అట్లాంటి వార్తల్ని ఎక్కడో లోపల జిల్లా పేపర్లో చిన్న వార్త వేసేవాళ్ళు మామూలుగా. ఏదో వైసీపీ అని బురద వేయాలనే తాపత్రయంలో వాళ్ళే బురద వేసుకుని వాళ్ళే చండాలు, ఇంత చండాలపు మీడియా ఉందా తెలుగుదేశానికి అనే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇది దుర్మార్గం, దురదృష్టం. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. పీపీపీపై రాజీ లేదు, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక ఊతం అంట. మళ్ళీ దీనికి కేంద్ర మార్గదర్శకాలని ఒక యాడ్ చేశారు, ఒక పదం యాడ్ చేసి డబ్బులు కూడా ఇస్తారట. బిడ్స్ రావట్లేదు, 5 కాలేజీలకో 4 కాలేజీలకో ఇచ్చారు కదా, బిడ్స్ రాకుండా ఒకదానికి ఇస్తే ఆ ఒకదానికి కూడా ఎదురు డబ్బులు ఇస్తారట, ఆర్థికంగా ఇతరత్ర రాయితీలు ఇస్తారట, ఇచ్చి మీరు నడపండి అంటారంట. అంటే స్థలం ఇస్తారు, పొలం ఇస్తారు, బిల్డింగ్లు ఇస్తారు, ఇంకా రకరకాల సదుపాయాలు ఇచ్చి జీతాలు ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు అది చాలకపోతే ఇంకా డబ్బులు కూడా ఇచ్చారంట, ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెబుతారట. ఇదేం పాలసీ? ఎందుకు ఇంత మొండితనం తిలక్ గారు? చంద్రబాబు గారికి ఎందుకు ఇంత మొండితనం? మీరు చెప్పిన దాంట్లో ఇంకో పాయింట్ కూడా ఉందండి. ఏంటది? భూములు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు. కొత్తగా ఇంకోటి ఏంటంటే ఆ ఇచ్చిన భూములు కూడా వాళ్ళు వాడుకోవచ్చు ఆ సంస్థల కోసం. వల్ల ఎట్లా ఉందంటే ఇక మరి ఆ డబ్బు ఏదో ఆ పెట్టే వాళ్ళకి ఇచ్చే డబ్బులు, వాళ్ళకి ఇచ్చే భూములు, ఆ ఫండింగ్ ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీ కట్టాకి ఉపయోగించవచ్చు కదా. దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు నిన్న కూడా అంటున్నారు, పేద ప్రజలకి మేలు జరగడం కోసం ఎంతైనా చేస్తానని చెప్పేసి. దీనివల్ల మేలు జరుగుతుందని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు ఆయన? దానికి జవాబు చెప్పాలి కదా. ఆరోగ్యశ్రీ మూతపడింది, ఎక్కడన్నా హాస్పిటల్స్ లో జరుగుతుంటే దయాదాక్షిణ్యాల మీద జరగాల్సిందే తప్ప అది అమలు జరగటం లేదు. దాని ఫండ్స్ ఇవ్వరు. ఆరోగ్యశ్రీ అమలు జరగకుండా మీకు ఏదో మేలు చేస్తాం, ప్రైవేట్కి ఇచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా మేలు చేస్తామంటే ఎవరు నమ్ముతారు? కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అంటున్నారు. నేను ఒక మాట అడుగుతాను, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ కి అనుకూలం అయితే ఎయిమ్స్ ఆసుపత్రిని ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు? అది కేంద్ర ప్రభుత్వానికి కదా. ఆయన ఎవరి మీదైనా బురద జల్లుతాడు. బురద జల్లేసి కేంద్ర ప్రభుత్వం కూడా చేయమని చెప్పినా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఏంటంటే బీజేపీ వీళ్ళ మేనిఫెస్టో పుస్తకాన్ని అంటుకోవడం కూడా బీజేపీ నాయకుడు ఆ రోజున ఇష్టపడలేదు, మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజున. కానీ మేనిఫెస్టోలో లేని అంశాలను సమర్థించడానికి మాత్రం హెల్త్ మినిస్టర్ గారు ముందుకు వస్తారు. ఆయన మాత్రం చాలా ఎక్కువ మాట్లాడతారు. ఎక్కడ ఈ రాష్ట్రంలో రోగాలు వచ్చినా, ఏ వ్యాధులు వచ్చినా, ప్రజలు ఇబ్బంది పడినా, సరిపోయినా ఆయన ఎక్కడికి వెళ్ళడం. సెక్రటరీలో లోకేష్ గారు వెనకాల తిరగడానికి మాత్రమే ప్రాధాన్యతిస్తారు. మరి అదే విచిత్రం నాకు అర్థం కాదు. వల్ల ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది మీకు ఏమిటి? జగన్ గారు పెట్టిన పద్ధతి ఏమిటి?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న పద్ధతి ఏమిటి? దేనివల్ల ఇదిగో జగన్ గారు పెట్టిన దాని వల్ల ఇదిగో పేదలకు ఇది నష్టం, మేము పెడుతున్న దాని వల్ల పేదలకు ఇది ప్రయోజనం చెప్పాలండి. అవి చెప్పకుండా ఊరికే ఊగదంపుడు ఉపన్యాసాలు ఎందుకు? ప్రజలకు ఉన్న మేలు 6 విసిరి తీశారు, అయిపోయింది. ఆయుష్ అన్నారు, ఎక్కడ అమలు జరుగుతుందో చెప్పానండి ఆయుష్ అనేది. అలాగే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు, ఎవరు కట్టారో చెప్పానండి. ఏమి చేయకుండా ఉన్న మెడికల్ కాలేజీలు కూడా తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతాం, దానివల్ల పేదలకు మేలు జరుగుతుందని ఒకదప్పుడు ఉపన్యాసాలు చెప్తే ఎట్లా? పేదలకు ద్రోహం చేస్తూ పేదలకు మేలు జరుగుతుందని చెప్పడం, ఇటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి, చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన వీటికి డబ్బులు ఏమంటాడు. మెడికల్ కాలేజీలకు కూడా హెలికాప్టర్లు ఏ అధికారంతో నీకు ప్రజలు మేనిఫెస్టోలో ఇచ్చారా, లేకపోతే ప్రజలు అధికారం ఇచ్చారు నీకు హెలికాప్టర్లో జరగమని? ఏ అధికారంతో తిరుగుతారో జవాబు చెప్తా ప్రజలకి. అధికారం దుర్వినియోగం, డబ్బులు దుర్వినియోగం చేశారు, తినేశారు, డైవర్ట్ చేశారు అని చాలా కథలు చెప్తున్నారు కదా. హెలికాప్టర్ ఖర్చులు ఎవరు భరించమన్నారు? నీకు ఆయన ప్రజలు రాసిచ్చారా? మెడికల్ కాలేజీలని ప్రజలకు ద్రోహం చేయడానికే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు తప్ప వాళ్ళ ప్రయోజనాల కోసం, ఇది పేద ప్రజల ప్రయోజనాల కోసం కాదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. రైట్. రాజీవ్ గారు. సార్, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఋషిలాగా కష్టపడి మెడికల్ కాలేజీని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు జనగా ఋషులు యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు రాక్షసులు దాన్ని ఎలా పాడు చేయాలని చూస్తారు, ఎందుకంటే ఆ ఫలం బయటకు వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మరి రాజకీయంగా ఆ రకమైనటువంటి భావనలోకి వెళ్ళి ఈ మెడికల్ కాలేజ్ అనేటువంటి మహాయజ్ఞాన్ని ఎలాగన్నా దీన్ని ఆపాలి, దీన్ని నాశనం చేయాలనేటువంటి లక్ష్యం కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏమాత్రం ఆలోచన ఉన్న వ్యక్తి అయినా ఈ రకమైనటువంటి ప్రవర్తన చేయడు. ఒక పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ముందుకొచ్చి సంతకాలు పెట్టి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని చెంపచెల్లు అనిపించే విధంగా తమ నిరసన తెలియజేసినా ఇంకా బుద్ధి రాకుండా, ఇంకా కళ్ళు తెరుచుకోకుండా, ఇంకా మనసు మార్చుకోకుండా తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న చందంగా చంద్రబాబు నాయుడు గారు మొండి వైఖరి చూస్తా ఉంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవట్లేదు. ఇప్పుడు మిత్రమా, కాదు అని వరకు కిమ్సో ఎవరో వెళ్ళారట, మరి అది ఫైనలైజ్ అవుద్దో లేదో మిగతా ప్రైవేట్ వాళ్ళే పనికి వస్తాయో లేదో మనకి, లేదా ఏం ఇబ్బంది వస్తుందో అని చెప్పి వాళ్ళకి తగ్గుతుంటే చంద్రబాబు గారు ఇంకా డబ్బులు కూడా ఎదిరిచ్చి ఆర్థిక రాయితీలు కూడా ఇస్తామని చెబుతున్నారు. అదొక విచిత్రమైన పరిస్థితి సార్. ఆదోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లి మొత్తం ఈ 4 మెడికల్ కాలేజ్ ఇస్తే 1 మెడికల్ కాలేజ్ మాత్రమే ముందుకు వచ్చారు, మిగతా మెడికల్ కాలేజ్ ముందుకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేటు నిర్ణయాన్ని ప్రకటించినటువంటి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎవరు వస్తారో రండి, మేము వచ్చిన తర్వాత అవన్నీ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. మొన్న అయితే ఒకడు ముందుకేసి ఖచ్చితంగా వచ్చిన 2 నెలల్లోనే దీని సంగతి తెలుస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇంకో ప్రభుత్వం వ్యతిరేకించడం కాదు. ఇది ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి అధికారిక బహిరంగ స్కామ్ సంబంధించినటువంటి అంశం. ఈ స్కామ్ ను మేము వచ్చిన తర్వాత పట్టుకుంటాం, మేము వచ్చిన తర్వాత ఎవరైతే ఈ స్కామ్ కు పాల్పడ్డారో వాళ్ళందరినీ ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అని చెప్పి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీన్ని స్కామ్ అన్నటువంటి విషయం అర్థమైనటువంటి ప్రైవేట్ వారు రావడానికి భయపడవచ్చు. ఎందుకంటే తప్పు చేయాలన్నప్పుడు ఎప్పుడు భయం కలుగుతుంది? తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష వేసేవాడో లేకపోతే తప్పు నిలదీసి ప్రశ్నించి మనల్ని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి నాయకత్వం ఒక పక్క ఉంది అనేటువంటి అంశం ఎప్పుడైతే ఆ యొక్క పెట్టుబడిదారుడికో ఆ స్కామ్ చేసే వ్యక్తికి అర్థమవుతుందో భయం ముందుకు రావాలంటే ఒక భయం పుడుతుంది. ఆ భయం పేరు తప్పు చేయాలంటే భయం కలిగించిన వ్యక్తి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 1 కోటి మంది సంతకాలు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో భయాన్ని కలిగించారని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో అంశం, ప్రైవేట్ వారికి ఇస్తామని చెప్తున్నారు కానీ ప్రభుత్వం మొత్తాన్ని దారాదత్తం చేస్తున్నారు. మీరు ల్యాండ్ ఇస్తున్నారు, ఎక్విప్మెంట్ ఇస్తున్నారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది అదంతా కట్టేసిన బిల్డింగ్లు ఇచ్చేస్తున్నారు. ఇంకో పక్క స్టాఫ్ ఇస్తున్నారు, ఇచ్చినటువంటి స్టాఫ్ కి 2 ఏళ్ల పాటు జీతాలు ఇస్తున్నారు, అదో 1400 కోట్ల స్కామ్. ఇవన్నీ చాలదట్టు ఇప్పుడు ఎదురు డబ్బులు ఇస్తారట. ఏదైతే మా పూర్వకాలంలో ఎదురు కట్నం అనే మాటలు వినియోగం, ఇప్పుడు ఎదురు డబ్బు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళు తెచ్చుకోవాలి అంటే అంత దుస్థితి ఎందుకు, అంత పరిస్థితి ఎందుకు? దానికి మళ్ళీ గొప్ప పేరు పెట్టారు సార్, ఏంటది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంట, విజిఎఫ్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. దానికి కూడా మళ్ళీ కేంద్ర మార్గదర్శకాలని చెప్పడం. కేవలం చంద్రబాబు నాయుడు గారు పిచ్చికి పరాకాష్ఠ పనులు చేయడం తప్ప ఇంకొకటి కాదు. మెడికల్ కాలేజీ నిర్ణయం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరించిన నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వీళ్ళు ఏ కేటాయింపులు చేసినా అవన్నీ రద్దు చేస్తాం. మీడియా వేదికగా మరోసారి చెప్తున్నాం, ఎవరో కూడా ప్రైవేట్ వ్యక్తులు బిడ్లు వేసుకుని వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రావద్దండి. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ బినామీలో వాళ్ళ తాలూకా తాబేదారులు వాళ్ళందరూ వచ్చి వ్యాపారుల ముసుగులో వేసుకుంటే దానికి మేమేం చేయలేం తప్పితే, బట్ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పారు. దాన్నే మరోసారి మీ సాక్షి టీవీ డిబేట్ వేదికగా మేము మా పార్టీ అభిప్రాయంగా చెప్తా ఉన్నాం. రైట్. వైబిలిటీ గ్యాప్ ఫండ్ అంటే ఈ నాకు ఇంకో సంగతి గుర్తుంది. చంద్రబాబు గారికి ఇటువంటి చాలా ఇష్టం అనుకుంటా. గతంలో విదేశాల నుంచి సింగపూర్ నుంచో ఎక్కడి నుంచో విమానాలు రావడానికి ట్రాఫిక్ లేదు, విజయవాడ నుంచి లేదు. లేకపోతే వాళ్ళకి ఎదురు టికెట్లకి డబ్బులు ఇచ్చేసి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి వాళ్ళకి వచ్చే నష్టానంతా మేము భరిస్తాం, మీరు విమానాలు నడపండి అంటే చంద్రబాబు గారి కీర్తికాంక్ష కోసం ఎంత డబ్బు అయినా సరే ప్రభుత్వ డబ్బు ఇచ్చేస్తారా ఏమో తెలియదు. ఇప్పుడు అట్లాగే మెడికల్ కాలేజీలకి ఎదురు వాళ్ళు నడపలేకపోతే మొత్తం గవర్నమెంట్ నడుపుతే అసలు ఈ ఖర్చే లేదు కదా, వాళ్ళకి ఎదురు డబ్బులు ఇవ్వడం ఏందో, ఆర్థికంగా రాయితీలు ఇవ్వడం ఏందో, పైగా దానికి కేంద్రం మార్గదర్శకం, కేంద్రం కొత్త ప్రైవేట్ కాలేజీలకి ఆర్థికంగా సాయం చేయమని ఎక్కడ చెప్పిందా? చెప్పలేదు కదా. ఇక్కడ ఒక సబ్మిషన్ సార్, కేసర్ సబ్మిషన్. మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ స్థాయి సంఘ సమావేశం అయితే అందులోనట నివేదిక సమావేశంలో వచ్చారని చెప్పేసి వీళ్ళు ఒక ప్రచారం చేశారు సార్. అది నివేదిక ఇంకోటి పక్కన పెడితే అందులో నేను చదివాను, ఆ కాగితం చదివాను. పారా నంబర్ 2.29 చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు ఏమని, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళు ప్రస్తావించారు. అందులో ఏంటంటే మెడికల్ విద్య అనేటువంటిది అందరం ద్రాక్ష అవుతుంది, విద్యార్థులు చాలా ఎక్కువ ఫీజులు కట్టుకోవాల్సి వస్తుంది, ఆ భారాన్ని మనం తగ్గించాలి. ఆ భారాన్ని తగ్గించకపోతే మన విద్యార్థులు విదేశాలకు వలస వెళ్లాల్సి వస్తుంది, దాన్ని మనం కట్టడి చేయాలని చెబుతూ ఖచ్చితంగా విద్యార్థులకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, గవర్నమెంట్ కీలక పాత్ర, కొత్త మెడికల్ కాలేజ్ తేవాలని చెబుతూ లాస్ట్ లో ఒక మొక్క అన్నారు ఏమని, ఎవరైనా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీపీపీ పద్ధతులు ఉంటే భవిష్యత్తులో ఉంటే వాళ్ళకి ట్యాక్స్ రాయితీలు తప్ప ఇంకేం ఇవ్వద్దని చెప్పేది. దాన్ని తీసుకొచ్చి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా అచ్చమైనటువంటి పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి ఇంకేదగో ఈనాడు వాళ్ళు అది మహాప్రసాదంగా జనానికి పంచారు కదా. ఈనాడు వాళ్ళు నాకు ఆశ్చర్యం వేస్తుంది. గతంలో రామోజీరావు మాబోటాళ్ళకి చెప్పి నీతులేంటి, ఇప్పుడు అచ్చంగా పాఠకుల్ని మోసం చేసే రీతిలో వార్తలు రాయడానికి ఏమాత్రం సిగ్గుపట్టాల ఏందో నాకు ప్రతిరోజు అబద్ధం, ప్రతిరోజు విష ప్రచారం. ఆ పేపర్ చదివితే ఏమో మనం ఊహాజనిత లోకంలో ఉంటే అసలు వాస్తవం తెలిస్తే తప్పని నేల మీద పడిపోతాం వచ్చి. అంత ఈనాడు పేపర్ చదివినంత సేపు కూడా స్వర్గపు అంచుల్లో తేలుతుంటది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వాస్తవాలు మాట్లాడితే మాత్రం పాతాళ లోకంలో పడిపోతూ ఉంటాం. రైట్. ఇక బ్రేక్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ టెండర్లు పిలవటం, బిడ్లు ఎవరు రాకపోవడం అనేది దానిలో సారాంశం ఓవరాల్ గా చూస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల విషయంలో చెప్పిన మాటలను ప్రజలు నమ్ముతున్నారు. మెడికల్ కాలేజీలు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా నమ్ముతున్నారు జగన్ గారి మాటలని, చంద్రబాబు నాయుడు గారి మాటల్ని, పవన్ కళ్యాణ్ గారి మాటలని నమ్మటం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని రాయితీలు ఇస్తా అన్నా, ఎన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తా అన్నా గానీ వాళ్ళు ముందుకు రాలేదంటే చంద్రబాబు నాయుడు గారి మాటలను ఈ ప్రజలు నమ్మటం లేదు. కానీ గతంలో చంద్రబాబు గారు తెలివిగా ఏంటంటే జనంలో వ్యతిరేకత వస్తుందంటే తెలివిగా మార్చుకునేవాడు కామ్గా ఇంకేదో రూపంలో తీసుకెళ్ళి. కానీ ఇప్పుడు ఎందుకో మరి ఆ మూర్ఖత్వం మరి మొండితనం ఎందుకు వస్తుందో తెలియట్లేదు. కానీ దీన్ని జాగ్రత్తగా ఇంకొక మాట చెప్తాను కేసరి గారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాల విషయంలో ముందుకెళ్ళింది. పెడితే ప్రజలకు వ్యతిరేకత వస్తే వెంటనే ఉందా లేదా నిషేధం పెట్టారు. ఎందుకు మెడికల్ కాలేజీల విషయంలో? రైట్. అంటే అక్కడ రెడ్ బుక్ గోలేదేమో కేంద్ర ప్రభుత్వంలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని రెడ్ బుక్ అరాచకాలకి మొత్తం స్వాగతం పలకటం, గేట్లు తెరవటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఎం నాగేశ్వరరావు రిటైర్డ్ ఐపీఎస్ సిబిఐ మాజీ డైరెక్టర్ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అనే పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క భావదారిద్ర్యానికి, భాషా సాంస్కృతిక దౌర్భాగ్యానికి ఒక ప్రతీక. ప్రజాధనాన్ని వెచ్చించి ఈ దిక్కుమాలితనాన్ని ప్రచారం చేయడం అంతకన్నా అసహ్యం అని చాలా తీవ్రంగా కూటమి ప్రభుత్వం మీద వ్యాఖ్యానించారు. అంతేకాదు తెలుగు భాషా సంస్కృతులను ఆంధ్ర ఆవకాయ మరియు తెలంగాణ తొక్కు స్థాయికి దిగదార్చడం చూసి తెలుగు ఆత్మగౌరవం కోసం పోరాడి తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆత్మ ఎంత క్షోభిస్తుందో అని ఒక్కసారి తెలుగు వారందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా విన్నపం అని నాగేశ్వరరావు గారు వ్యాఖ్యానించారు. ఇదిగోండి కొండలను కొట్టేస్తున్నారట. మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా పర్యావరణ శాఖ కూడా అయిందే కదా. ఎక్కడ పలాస ఏరియాలో అర్ధరాత్రి యంత్రాలతో తవ్వకాలు, అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కంకర తొరలింపు, బరితెగించిన
కంకరాసురులు, ఇదేదో పలాస టుడే అనే పత్రిక రాసిన వార్త. తర్వాత మార్కాపురం ఏరియాలో కొండలు కొట్టేస్తున్న వైనం. అంటే ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న విధ్వంసానికి ఇవన్నీ దర్పణం పడుతున్నట్టు అనుకోవాలి. సరే, లోకేష్ రాక్షస రెడ్ బుక్ క్రీడలో ఒక జైన్ సైనిక్ బలి. కుటుంబ గొడవలు అడ్డం పెట్టుకుని కుటుంబ గొడవలు పట్టుకొచ్చి వైసీపీ మీద బురద జల్లుతూ ఎల్లో మీడియా చేత విష ప్రచారం చేసి ఆ అబ్బాయి మీద అత్యాయత్నం కేసు, పోలీసులతో థర్డ్ డిగ్రీ, రోడ్డు మీద ఊరేగింపు. సైనికుడు అజయ్కి అండగా నిలబడ్డ జనసేన ఎంపీటీసీ. అన్యాయంగా ఒక మనిషి ప్రాణం పోకూడదు, ఒక కుటుంబం రోడ్డును పడకూడదని జనసేన ఎంపీటీసీ అమర్. ఆయన్ని అభినందించాలి అందరూ కూడా, ధైర్యంగా ఒక నిజాయితీగా నిలబడినందుకు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ కార్యకర్తగా పోలీసులు చూపించారని చెప్పి మంచి పోనీ అయిందా అని కొందరు వ్యాఖ్యానించారు సోషల్ మీడియాలో. రాష్ట్ర విభజనలో ఒక్కరూ మాట్లాడలేదు, అంత దరిద్ర బతికెందుకని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అయితే చంద్రబాబు గారు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వైనం గురించి ఎక్కడ మాట్లాడకుండా, కానీ జగన్ గారు ఆ రోజుల్లో దీన్ని వ్యతిరేకిస్తూ లోక్సభలోనే ప్రదర్శించిన ప్లకార్డుని సోషల్ మీడియాలో ఇప్పుడు చూపిస్తున్నారు. ఊరు చేరని యూరియా మళ్ళీ కట్టకట అంటూ చంద్రబాబు సర్కారు అలసత్వంలో రబీలోను రైతన్నకి తప్పని క్యూ బాధ, ఇవన్నీ మళ్ళీ క్యూలు వస్తున్నాయండి. తర్వాత సామాన్యుడు సినిమాకు వచ్చేలా టికెట్ ధర అంట, పరిశ్రమకు నష్టం కలగకుండా నిర్ణయం తీసుకుంటామని కందులు దుర్గేష్ గారు చెబుతున్నారు, మంత్రి గారు. మరి జగన్ గారు అదే మాట చెబితే ఇంకేముంది, అసలు మీకేం సంబంధం అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు? రెవెన్యూ ప్రక్షాళన, ప్రజల్లో అసంతృప్తి తొలగింపే లక్ష్యంగా రోడ్ మ్యాప్ అంటూ. మరి రెవెన్యూకి ఆంధ్రజ్యోతికి ఏం సంబంధం కానీ రెగ్యులర్గా రాస్తుంటారు, వాళ్ళకేమి ఇబ్బంది ఉందో. ఓఆర్ఆర్ భూసేకరణకు 4 జిల్లాల్లో గెయిటట. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఒక భూసేకరణ దందా నడుస్తూ ఉందట, పెద్ద గొడవగా వస్తుందా లేకపోతే నిజంగా పద్ధతిగా చేస్తారా, అదంతా మళ్ళీ దాని మీద వేరే చర్చ. సెకీ లేఖల ఆంతర్యం ఏంటో అని సెకీ వాళ్ళ మీద రాశారు. ఎట్టగొట్ట మళ్ళీ సెకీని జాగ్రత్తగా ఈ ఒప్పందాన్ని అదాని వచ్చి వెళ్ళాడు కదా, సో దానికి కవరింగ్ అప్గా అప్పుడే ఎల్లో మీడియా జాగ్రత్తగా వార్తలు రాయటం మొదలైనట్లుంది. రైట్. స్టీల్ ప్లాంట్లో 3వ విడత వీఆర్ఎస్ పసుపు పోస్టింగ్లు అంటే డిజిటల్ మీడియా పేరు మీద వాళ్ళ మందికి పోస్టింగ్లు ఇచ్చారట చంద్రబాబు గారి ప్రభుత్వంలో. సో వీటి మీద ముందుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి మళ్ళీ వీఆర్ఎస్ అంటున్నారు. రాజీవ్, చెప్పండి మీ అక్కడ జరుగుతున్నది ఏంటి? అలాగే చూశారు కదా పలాస అన్ని చోట్ల జరుగుతున్న ఇది రిషికొండని మళ్ళీ టూరిజం వాళ్ళకి అప్పచెబుతారట, సో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారట. మొత్తం ఇదంతా ప్రైవేట్ గోల్గానే ఉందా సార్? స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూటమి ప్రభుత్వం మాటలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, తక్కువ ఉంది కాస్త దయచేసి సంక్షిప్తంగానే చెప్తాను సార్. కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది, వీళ్ళు ఎలా చేస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ తార్కాణం వైజాగ్ స్టీల్ ప్లాంటే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ని కాపాడేస్తున్నాం, ప్రత్యేక ప్యాకేజీలు తెచ్చాం, ఇంకేంటి అయిపోయింది, మేము కాపాడేసాం స్టీల్ ప్లాంట్ అని చెప్పారు. కానీ వాస్తవంగా అక్కడ జరుగుతుంది ఏంటంటే 3వ దఫా, ఇది 3rd ఫేజ్ విఆర్ఎస్ కి ముందుకెళ్తా ఉంది. ఈ విఆర్ఎస్ లో 1000 మందిని తొలగిస్తా ఉన్నారు. విఆర్ఎస్ ముసుగు పేరు చెప్పి మరో 1000 మందిని. అంతకుముందు గతంలో విఆర్ఎస్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లో 1590 మందిని తొలగించారు. తొలగించిన వాళ్ళు కనీసం సెటిల్మెంట్లు కూడా ఇప్పుడు దాకా చేయలేదు. 3-4 నెలలు అవుతున్నా జరగలేదు. తర్వాత ఏంటంటే సుమారు ఒక 10,000 మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. అంటే స్టీల్ ప్లాంట్ ని మెల్లమెల్లగా, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, మనిషికి ముందు గోర్లు తీసేసి, తర్వాత ఏళ్ళు తీసేసి, తర్వాత చేతులు కాళ్ళు తీసేసి, తర్వాత కళ్ళు చెవులు పీకేస్తే ఆ మనిషి బతుకున్నా చచ్చినా ఎలా అవుతుందో ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అదే చేస్తున్నారు. ఒక్కొక్కటిగా ఆ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా అప్పులు పెరిగిపోతున్నాయి, ప్యాకేజీలు పేర్చి ఇంట్రెస్ట్లు ఇచ్చేసే తప్పితే ఉద్యోగాలకు జీతాలు లేవు, ఉద్యోగులు తీసేసి ఇంకో పక్క కనీసం ధర్నా చేసుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు సార్. ఎంత దుర్మార్గం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్నాళ్ళు హాయిగా వాళ్ళ నిరసన వాళ్ళు తెలుపుకునే అవకాశాన్ని కల్పించారు. వాళ్ళు బంద్కు పిలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వంగా ముందుకొచ్చి స్టేట్ అంతా బంద్ చేయించాం. కానీ ఈ రోజు వాళ్ళు టెంట్లు కూడా పీకించేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఊపిరులు తీసేస్తుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే అడుగుతున్నా, మీరు మనం మాట్లాడారు కదా అద్భుతమైనటువంటి పీకుడు భాష, వచ్చి మీ సమర్థత, మీ కెపాసిటీ ఏంటో స్టీల్ ప్లాంట్ వచ్చి చూపించండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపండి. మీకు కూడా మేము దండం పెడతాం. ఈ ప్రాంత యువకుడిగా చెప్తున్నాను, రాజకీయంగా నేను మాట్లాడట్లేదు. అంటే కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చచ్చిపోతున్నా సరే పవన్ కళ్యాణ్ అనేవారు బయటకు వచ్చి మాట్లాడకుండా, స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర రాకుండా చోద్యం చూడటం అనేటువంటిది చాలా దారుణం, దుర్మార్గం. ఎందుకంటే జనసేనకి విశాఖపట్నంలో చాలా సీట్లు ఇచ్చింది ఈ ప్రాంతం. కాబట్టి మీరు ఆ బాధ్యత ఎరుగైనా సరే విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ కాపాడాలని చెప్పి కోరుతున్నా పవన్ కళ్యాణ్. మన తిలక్ గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి ఈ పరిణామం మీద. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో వెనకడు వాడు చెబుతున్న మాటలకి చేస్తున్న పనులకి పొంతం లేదండి. అందువల్ల దాన్ని ఊపిరి తీయాలనుకున్నారు, తీస్తున్నారు.
దానికి చెప్పే మాటలు మాత్రం మేము ఆపుతున్నాం, అది జరగదు, ఈ మాటలు చెప్తున్నారు. అందువల్ల మాటలు అబద్ధాలు, చేతలు మాత్రం నిజాలు చూపిస్తున్నాయండి.